The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ ఒకటి అది ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణే కాదు, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి A1, A2, A3 ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు. సిట్ అధికారులు మళ్ళా విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ప్రభాకర్ రావు ఒక పేరు చెప్పిండు. ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు చెప్పిండు. ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన అని చెప్తున్నారు. అందరు ఏమనుకున్నారు? జనరల్లీ కేసీఆర్ పేరు చెప్తాడు, కేసీఆర్ చేయించిండ్రు, ఇది అందరు కూడా అట్లే అనుకున్నారు. కానీ ఆయన ట్విస్ట్ ఇచ్చిండు. ప్రభాకర్ రావు ఏకంగా డీజీపీ మహేందర్ రెడ్డి అప్పట్లో ఉండే కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన అని చెప్పిండు. అసలు ఏం జరుగుతోంది? నిజంగా ఈ కేసులో ఇన్ని ట్విస్ట్లు ఎందుకు వస్తున్నాయి? మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గజ్జల కాంతం గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటండి ఈ ట్విస్ట్లు ఏంది? అసలు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నా కొద్దిగా రోజుకో కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి. ఏమైతుంది? ఈ ఎక్స్ డీజీపీ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పిండు? అందరు కూడా మీరు కూడా అన్నారు కదా కేసీఆర్ పేరే చెప్తారు కావచ్చు అని. డీజీపీ గారికి అన్వయిత ఎట్లుంటుందంటే, డీజీపీ పేరు ప్రభాకర్ రావుకు కేటీఆర్ అమెరికా పోయినప్పుడే రెండు నెలల క్రితమే చెప్పొచ్చిండు, నువ్వు డీజీపీ పేరు చెప్పాలి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు. అయితే ఇప్పుడు వాస్తవానికి డీజీపీకి తెలుసు, కానీ డైరెక్షన్ అంతా కేసీఆర్ది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డికి తెలుసు. ఓకే, రైట్. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే విషయం డీజీపీ మహేందర్ రెడ్డికి చెప్పాడు. చెప్తే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, గజ్జేయాలనేది ఉన్నది. ఇప్పుడు ఏంది, డీజీపీ మీద పెట్టాలని కావాలని ప్రభాకర్ రావు అనేటోడు పెట్టిండు తెలివిగా. కేసీఆర్ ఏదైతే చెప్పిండో నువ్వు డీజీపీ పేరు చెప్పు అన్నారు కాబట్టి డీజీపీ పేరు చెప్పిండు ప్రభాకర్ రావు. కానీ డైరెక్ట్గా హ్యాండిల్ చేసింది ఎవరు ఇక్కడ? డీజీపీకి ఏం అవసరం? డీజీపీ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, డీజీపీకి రాజకీయాలతో సంబంధం లేదు. డీజీపీకి ప్రత్యేకంగా దీనికి సంబంధం ఏముంటుంది? సాక్ష్యం ఏంది మరి? డీజీపీకి ఫోన్ ట్యాపింగ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ఉంటే తప్ప. ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్ రావుకి చెప్తే ప్రభాకర్ రావే దాన్ని మొత్తం హ్యాండిల్ చేసినాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభాకర్ రావు చేతుల మీద జరిగింది. డీజీపీకి కూడా సీఎం గారు, ఆనాటి సీఎం కేసీఆర్ ఆల్రెడీ డీజీపీకి కూడా ఇంటిమేషన్ ఉంది. కానీ డీజీపీ గారు అక్కడ సైలెంట్గా ఉండి ప్రభాకర్ రావు ద్వారా నడిపించిండు. ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఎవరిని నమ్మలే కేసీఆర్ కూడా. ఆనాడు కేసీఆర్ కూడా వేరే క్యాస్ట్ను ఎవరిని నమ్మకుండా ఓన్లీ ప్రభాకర్ రావు, వాళ్ళ క్యాస్టోడు కాబట్టి ప్రభాకర్ రావు దగ్గర పనిచేస్తున్న ప్రణీత్ రావు, వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం రావుస్నే పెట్టుకున్నాడు. వీళ్ళంతా కూడా వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళను మరీ ప్రమోషన్లు ఇచ్చి 3 సార్లు ప్రమోషన్లు ఇచ్చిండు వాళ్ళకు. వెంటనే వాడు ఒకడైతే ఎస్ఐ స్థాయి వానికి 3 సార్లు ప్రమోషన్ ఇచ్చి డైరెక్ట్ డిఎస్పీని చేసిండ్రు. ఇట్లా మొత్తము ప్రభాకర్ రావు కూడా ప్రమోషన్ ఇచ్చి కావాలని తెచ్చుకున్నాడు. మొత్తం ప్రభాకర్ రావు హ్యాండిల్ చేసిండు దీన్ని. ప్రభాకర్ రావే ఫోన్ ట్యాపింగ్ అనేది హ్యాండిల్ చేశాడు. కేసీఆర్ డైరెక్షన్ ఇస్తేనే ఆనాడు ముఖ్యమంత్రి చెప్పకుండా ఎవరికి ఏం అవసరం ఉంటుంది? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? డీజీపీకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏ డీజీపీకి కూడా వాళ్ళకి సొంత ఇంట్రెస్ట్. డీజీపీకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు, లేకుంటే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు,
లేకుంటే తీవ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, దేశానికి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే డీజీపీ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. డీజీపీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ నిఘా వర్గాలు కానీ డీజీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అదే అడగబోతున్నా. ఇప్పుడు రివ్యూ కమిటీలో వీళ్ళందరూ కూడా మెంబర్స్, శాంతకుమారి కావచ్చు, ఇట్లా ఇంకెవరు రవిగుప్తా గారు కావచ్చు, అనిల్ కుమార్ గారు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి, వీళ్ళకి ఇంటిమేట్ చేసిన తర్వాతనే ఏదైనా స్టెప్ తీసుకోవాలి ఇంటెలిజెన్స్ వర్గాలు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది మరి అంటే కేసులో ఎక్కడో ఒక చోట వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టే కదా. వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కాదు, డీజీపీ గారికి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలంటే మరి టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు కదా సార్, ఆయన అందులో ఇన్వాల్వ్ అయిందని మీకు ముందు తెలుసు కదా. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు గట్లెట్లా అనుకుంటారు అంటే మేము చెప్పాలనుకుంటున్నాం. మాజీ డీజీపీ గారు మొత్తం ఇంటిమేషన్ ఇస్తేనే కదా మేము మాట్లాడేది. అంత ఇంటిమేషన్ కూడా మేమెందుకు మాట్లాడతాం అర్థం కాలేదు. అంటే అక్కడ ఉంటూ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? టోటల్ ఆయనతో టోటల్ ఉంది కదా. ఎన్ని ఇయర్స్ నుంచి సార్ అవన్నీ మేము అవి చెప్పినాక ఇవన్నీ ఎందుకు, అవి చెప్పం మేము ఎట్లా చెప్తాము. మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? డీజీపీ గారు కీలక పాత్ర వహించాలి. ఇక్కడ డీజీపీ గారికి సీఎం చెప్తున్నాడు కాబట్టి సరే మీ ఇష్టం చేయండి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రే కదా కీలకము, బాసు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రే కదా. రాష్ట్రాన్ని నడిపించే వాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చెప్పింది ఏదైతే ఉంటుందో అది చేయవలసి ఉంటుంది అధికారులు. కాబట్టి ఇక్కడ డీజీపీకి నామకే వాస్తే పెట్టేసి అక్కడ ప్రభాకర్ రావుతో నడిపించాడు. మొత్తం ప్రభాకర్ రావుతో నడిపించాడు. ప్రభాకర్ రావుతో మొత్తం నడిపిస్తే ప్రభాకర్ రావు కూడా ప్రమోషన్ ఇచ్చి తెప్పించుకొని ప్రభాకర్ రావుతోనే హ్యాండిల్ చేశాడు మొత్తం. ఇప్పుడు విచారణ కూడా ప్రభాకర్ రావు పేరే ఉంది కదా. మొత్తం ఫోన్ టాపింగ్ మొత్తం బాధ్యత తీసుకున్నదంతా ప్రభాకర్ రావు. అందుకే కదా మీరు ఇంతకు ముందు అన్నట్టు ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అందుకే నువ్వు మహేందర్ రెడ్డి పేరే చెప్పు, మా పేరు చెప్పకు అని చెప్పేసి వచ్చారు కదా. మీరేమో వాళ్ళని ఇరికిద్దాం అనుకున్నారు, వాళ్ళేమో ఇప్పుడు డీజీపీని మహేందర్ రెడ్డిని ఇరికిచ్చింది. మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? మీ పార్టీలో ఉన్నారు, టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు. ఎట్లా? మా పార్టీలో కాదు, డీజీ విచారణ వెళ్తుంది కదా. పేరు చెప్పగానే ఇప్పుడు మీ పేరు చెప్తా, మీ పేరు చెప్పగానే అయిపోతుంది ఏంది? మీ పేరు చెప్పగానే ఎట్లా అవుతుంది? విచారణ ఉన్నది కదా. ఎవరు డైరెక్షన్ ఇచ్చిండు, ఏ డైరెక్షన్ నడిచింది? ఇప్పుడు ప్రభాకర్ రావు ఏమేమి చెప్పాడు? మావోయిస్టుల ప్రభావం ఉంది ఇక్కడ, డిస్టర్బ్ అయ్యేటట్టున్నది అంటే. మావోయిస్టులు అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళ మావోయిస్టులు? కాంగ్రెస్ నాయకుల, బీజేపీ నాయకుల, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల, లేకుంటే ఎవరు? ఏది బిజినెస్ వాళ్ళ మావోయిస్టులు, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మావోయిస్టులు, కాంట్రాక్ట్ల మావోయిస్టులు, బిల్డర్సా, వ్యాపారుల మావోయిస్టులు ఎవరు? వీళ్ళ ఫోన్లే కదా అన్ని టాపింగ్ చేసింది ప్రభాకర్ రావు. వీళ్ళందరే కదా. అంటే ఏమని పెట్టాడు? వీళ్ళందరికీ మావోయిస్టు అనే ముద్ర వేసి ఇగో కాబట్టి వీళ్ళని నేను ఫోన్ టాపింగ్ చేస్తున్నా అని చెప్పి మావోయిస్టు పేరును పెట్టేసి ఆ ముద్ర వేసి వీళ్ళందరినీ ఫోన్ టాపింగ్ చేశారు.